నటుడు మంచు మోహన్ బాబుకి ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. ముందు నుండే వీరి మధ్య మనస్పర్ధలున్నాయని మీడియా కోడై కూసింది. అయితే మంచు ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మాట దాటేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆస్తుల వంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆస్తుల పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇక మనోజ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అనుచరుడితో తన తండ్రి మోహన్ బాబు దాడి చేయించారని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రికి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే మనోజ్ కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాలు మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు గుర్తించారు. దానికి సంబంధించి 24 గంటల్లో నివేదిక వస్తుంది. వైద్యులు 24 గంటల పాటు అడ్మిషన్ లో ఉండాలని రిఫర్ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం మరోసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. కాగా పోలీసులు త్వరలోనే మనోజ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్ కు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మనోజ్ పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై మహేశ్వరన్ డీసీపీని సంప్రదించగా డయల్ 100 కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరు ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.